హాయ్ అన్న, ఎలా ఉన్నారు? గుడ్ బాగున్నాను భయ్య. అండ్ అన్న ఏంటి టీషర్ట్ చాలా కొత్తగా ఉంది, బుద్ధిమంతుడు అని చెప్పేసి. ఏదో ఇన్స్టాగ్రామ్లో యాడ్ వచ్చింది, సో క్లిక్ చేయగానే డిఫరెంట్ డిఫరెంట్ టీ షర్ట్స్ ఉంటే కొనేసాను అంతే. అండ్ ఎక్స్పెషల్లీ సెకండ్ నేషనల్ అవార్డ్ కొట్టిన ఈవెంట్కి బుద్ధిమంతుడుగా రావడం. అండ్ ఆల్సో ఈ మూవీ ఇక్కడే కాకుండా బాలీవుడ్లో కూడా మీరు చేస్తున్నారు కదా, సో ఆ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? ఆ, రేపు ఆగస్ట్ 25 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. చాలా ఫాస్ట్గానే ఫినిష్ చేసేస్తాను సినిమా. 5-6 మంత్స్లో ఫినిష్ చేసేస్తా. అంటే 5-6 మంత్స్ ఫాస్టా అంటే నా కెరీర్కి చాలా పెద్ద ఫాస్ట్. ఇంత ఉంది నేను ఎప్పుడు అలా చేయలేదు, కలర్ ఫోటో తప్ప ఎప్పుడూ చేయలేదు. అండ్ హౌస్ ద ఫీలింగ్ అన్న, లైక్ ఒక డైరెక్టర్ కానీ, ఒక అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ, ఒక సీనియర్ డైరెక్టర్స్ కానీ ఒక నేషనల్ అవార్డు రావడం అంటే అది ఒక చాలా పెద్ద డ్రీమ్. అలాంటిది మీరు మల్టిపుల్ నేషనల్ అవార్డ్స్ మీ చేతిలో పెట్టేసుకున్నారు, ఒక డైరెక్షన్ పరంగా, ఒకటి స్క్రీన్ ప్లే పరంగా. నెక్స్ట్ అంటే ఇంకా ఎలా అనిపిస్తుంది? గ్రేట్ ఫీలింగ్ సార్. అంటే నిజంగా ప్యూర్ లక్ అనుకోవాలి. కలర్ ఫోటోకి ప్రొడ్యూసర్గా తీసుకున్నాను, ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటర్గా తీసుకుంటున్నాను. ఇది జరిగింది అంతే. టాలెంట్ కంటే కూడా అదృష్టం అనుకుంటున్నాను అంతే. పార్ట్ ఆఫ్ లక్ కూడా అంటారు. అంతే, లక్కే ఇది. ఓకే. అండ్ ఆల్సో ఎంత మన హార్డ్ వర్క్ చేసినా లక్ ఉండేది ఎంత ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఈ నేషనల్ అవార్డ్ రావడానికి ముందు మీరు ఏదైతే స్క్రిప్ట్ రెడీ చేస్తారో దానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు బేబీ కోసం ఎక్స్పెషల్లీ? సో బేబీ జరుగుతున్నంతకాలం అందరం చాలా పెయిన్ఫుల్గా మోసాం సార్ సినిమాని. చాలా 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 అంటే ఎవ్రీడే నేను నిద్ర లేచిన దగ్గర నుంచి, ఇప్పుడు మదర్ డెత్ సీన్ అనుకోండి, పొద్దున 5 గంటలకు 4 గంటలకు నిద్ర లేచి సెట్కి వెళ్ళేంత వరకు నేను ఆనంద్ అయితే ఏమవుతుంది, నేను ఆ సిచ్యువేషన్ ఉంటుంది. వైష్ణవి ఏదన్నా సీన్, ఒక ఎమోషనల్ సీన్ ఉంటే నేను వైష్ణవి అయితే ఎలా ఉంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ పెట్టుకొని ఆ మోడ్లో రాసుకుంటూ. సో అందరికీ ఇదే ఉండేది. ఆనంద్ నాతో అనేవాడు అనమాట సినిమా అయిపోయిన తర్వాత, గమ్ గణేష చేసేటప్పుడు, అన్న ఈ సినిమా ప్రశాంతంగా ఉందన్న, బేబీ చేస్తున్నంతకాలం ప్రెషర్ మోసేవాడిని నేను, అలాగా ఇంటికి వెళ్తే తలనొప్పి వచ్చేదన్న సినిమా అని. సో చాలా మెమరీస్ ఉన్నాయి బేబీతో అయితే. అండ్ ఆల్సో ఈ మూవీ అంటే ఈ బాలీవుడ్లో ఆల్రెడీ కాస్ట్ అనేది రెడీ చేసేసారా కంప్లీట్గా? రెడీ అయిపోయింది, బట్ ఇప్పుడు అడగండి, ఇంకా రివీల్ చేయలేము ఇప్పుడు. సో అంటే సేమ్ కాస్ట్ని పెట్టుకొని బాలీవుడ్కి వెళ్ళకూడదని ఎందుకు అనుకోండి? నాకు ఓపెనింగ్ పడాలి కాబట్టి అంతే, సింపుల్గా. మీన్ ఇక్కడంటే మేము అందరికీ తెలుసు, అక్కడ నేను ఎవరే తెలియదు, ఎవరే తెలియదు. సో నాకు ఐ నీడ్ సమ్ నేమ్స్ నాకు ఓపెనింగ్ రావడానికి, డే 1 రావడానికి. అందుకే అక్కడ ఆర్టిస్టులతో వెళ్తున్నాను. అండ్ ఆల్సో ఇందాక మీ ఫ్రెండ్స్, మీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కానీ, ధీరజ్ గారు కానివ్వండి, ఇయర్కి ఒక 2 మూవీస్తో రావాలని అంటున్నారు. సో ఆ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంపాసిబుల్ సార్, ఇవన్నీ జరిగే పనులు కాదు. అంటే రాస్తుంటేనే తెలుస్తుంది. చెన్నై లవ్ స్టోరీ నాకు 1.5 year పట్టింది అది రాసి సెట్కి ఎక్కించడానికి. బేబీ తర్వాత హిందీ రీమేక్ చేయడానికి 2 ఏళ్ళు పడుతుంది. 6 నెలల్లో సినిమా చేయడం అది ఇప్పట్లో జరగదు సార్ అసలు. అండ్ ఇందాక మీరు మాట్లాడుతున్నారు కదా 5 hours ఫుటేజ్ నేను వేసుకొని చూశాను. సో అందులో మీకు బాగా నచ్చేసిన ఒక సీన్, అరే ఈ సీన్ అందులో ఉంటే బాగుండేది అన్న, అలాంటివి ఎన్ని సీన్స్ ఉన్నాయి సార్ ఆ రాష్ట్రంలో? దాదాపు 40 minutes పైన ఉంది సార్ యాక్చువల్లీ. దాదాపు నాగబాబు గారిది ఒక సీన్ ఉంటుంది, అమ్మాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు. అమేజింగ్ సీన్, లైక్ 5-7 minutes సీన్, డైలాగ్స్ చాలా బాగుంటాయి. అది ఉంచేసి ఉండాల్సిందే అని చాలా అనిపించింది నాకు. అరే అది ఉండటం వల్ల కూడా సినిమా రిజల్ట్ తేడా పడేది కాదు, లెంత్ వల్ల అనవసరంగా కట్ చేశాను నా ఫీలింగ్ ఉంది. వైష్ణవి వాళ్ళ ఫాదర్ దగ్గర ఒక డబ్బులు దొంగతనం చేస్తుంది, దానికి రిగ్రెట్ అవుతుంది. ఆ ఒక సీన్ కూడా ఉంచుంటే బాగుండేది అనిపిస్తుంది. అలా చాలా ఉన్నాయండి, ఒక 40 minutes వరకు బెస్ట్ సీన్స్ ఉంది. సో ఈ ఫుటేజ్ మేము మిస్ అయిన ఫుటేజ్ అంతా ఇఫ్ పీపుల్ వాంటెడ్ అయితే, సో దాన్ని ఎప్పుడు వాళ్ళకి టెలికాస్ట్ చేయడానికి ఎనీ ఐడియాస్ ఏమైనా ఉన్నాయి దాని గురించి? హోప్ఫుల్లీ ఐ థింక్ ఆహాలో అన్కట్ పెడదాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మెనీ మోర్ అవార్డ్స్, ఇందాక ధీరజ్ గారు చెప్పినట్టు ఒక 20 నేషనల్ అవార్డ్స్ కొట్టేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.